హెచ్సిఏ అక్రమాల కేసులో సిఐడి అధికారులు దూకుడు పెంచారు. ఇప్పటికీ కేసులో 5 నిందితులను సిఐడి కస్టడీకి తీసుకుంది. మొదటి రోజు జగన్మోహన్ రావును, రెండో రోజు శ్రీచక్ర క్లబ్ ప్రెసిడెంట్ కవితతో పాటు సెక్రటరీ రాజేందర్ను కలిపి సిఐడి విచారించింది. ఇక నేడు మిగిలిన నిందితులను సిఐడి అధికారులు విచారించినట్టు తెలుస్తోంది. డీటెయిల్స్ని మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, చెప్పండి, హెచ్సిఏ కేసులో సిఐడి సంబంధించి ప్రస్తుతం జరుగుతున్నటువంటి అప్డేట్స్ ఏంటి? చందు, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కి సంబంధించి సిఐడి విచారణ వేగవంతం చేసింది. ఇప్పటి వరకు కూడా ఇందుట్లోని ప్రెసిడెంట్ జగన్మోహన్ రావుతో పాటు 5 నిందితులను అయితే అదుపులోకి తీసుకుంది. వీళ్ళందరినీ కూడా కస్టడీలో తీసుకుని ప్రస్తుతం విచారిస్తుంది. ముఖ్యంగా మల్కాజ్గిరి కోర్టు కూడా వీళ్ళందరినీ 6 రోజుల పాటు విచారించేందుకు కూడా అనుమతించిన నేపథ్యంలోని ఈ రోజు 3వ రోజు విచారణ అయితే కొనసాగుతుంది. ముఖ్యంగా ఏదైతే మొదటి రోజు జగన్మోహన్ రావుని సిఐడి అధికారులు విచారించారు. అలాగే నిన్న 2వ రోజు శ్రీచక్ర క్లబ్ ప్రెసిడెంట్ కవిత, అలాగే సెక్రటరీ రాజేందర్ను కలిపి విచారించారు సిఐడి. ఈ రోజు మిగతా నిందితులందరినీ కూడా విచారించనున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇటు నిన్న ఏదైతే ఎస్సీ ప్రెసిడెంట్ ఉన్న జగన్మోహన్ రావుకి సంబంధించి అతను ఉప్పల్ స్టేడియం తీసుకెళ్లి అక్కడ ఉన్న డాక్యుమెంట్స్ పరంగా పూర్తిగా ఏదైతే వెరిఫై చేయడం జరిగింది. ముఖ్యంగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లోని దీనిపై జరిగిన అక్రమాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి అంటే ఇటు ఎస్ఆర్హెచ్ కి సంబంధించి ఇబ్బందులు పెట్టింది కావచ్చు, లేదంటే ఐపీఎల్ టికెట్లు కావచ్చు, లేదంటే ఇటు టెండర్లు కావచ్చు, వీటన్నిటిపై అనేక అక్రమాలు జరిగినాయంటూ కూడా ఇప్పటికే సిఐడి దీనిపై కేసు నమోదు చేసిన నేపథ్యంలో వీళ్ళందరినీ కూడా 6 రోజుల పాటు అయితే విచారిస్తున్నారు. ముఖ్యంగా ఇటు సీజన్ 18 ఐపీఎల్ సీజన్ జరిగిన సమయంలోని ఎస్ఆర్హెచ్ తీవ్ర ఇబ్బంది పెట్టినట్లు మొదటగా కంప్లైంట్ అయితే వచ్చింది. దీనికి సంబంధించి అంటే కాంప్లిమెంటరీ టికెట్ విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి తన వ్యక్తిగతంగా 10% టికెట్లు ఇవ్వాలంటూ కూడా ఇటు ఎస్ఆర్హెచ్ ని ఇబ్బంది పెట్టారు. ఈ నేపథ్యంలోనే ఇటు ఎస్ఆర్హెచ్ టీం కూడా ఒక కంప్లైంట్ ఇచ్చిన నేపథ్యంలో విజిలెన్స్ అధికారులు కూడా దీనిపై పూర్తిగా ఏదైతే ఎంక్వైరీ చేసి ఒక నివేదికను కూడా సిఐడికి ఇచ్చిన నేపథ్యంలో దాని ప్రకారం ఆధారంగా సిఐడి కూడా కేసు నమోదు చేసి ప్రస్తుతం జగన్మోహన్ రావుతో పాటు మిగతా నిందితులందరినీ కూడా విచారిస్తున్నారు. అలాగే ఈ రోజు 3వ రోజు అయితే మిగతా నిందితులను అయితే విచారించనున్నారు. నేను ఉప్పల్ స్టేడియంలో కూడా జగన్మోహన్ రావుని తీసుకెళ్లి అక్కడ ఆడిట్ కావచ్చు, పేపర్స్ కావచ్చు, అక్కడ బిల్స్ కావచ్చు, వీటన్నిటిపై పూర్తిగా ఎంక్వైరీ అయితే చేశారు. ఇంకొక 3 రోజుల పాటు వీళ్ళందరినీ విచారించిన తర్వాత ఈ కేసు కొలుపుకొచ్చే అవకాశం అయితే ఉంది. చందు, రైట్, థ్యాంక్ యూ కుమార్.